కువైట్లో అయితే అకామా లేకుండా తిరిగితే మామూలుగా ఉండవు మామ తనిఖీలు. ఫాహెల్లో విస్తృత తనిఖీలు అనమాట. 74 మంది చట్ట ఉల్లంఘనదారులు అరెస్ట్ చేశారనమాట. కువైట్లోని ఫాహెల్ పారిశ్రామిక ప్రాంతం మరియు వాణిజ్య మార్కెట్ల క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, నివాస వ్యవహారాల తనిఖీ విభాగం మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 74 మంది రెసిడెన్సీ కార్మిక చట్టాలను ఉల్లంఘనలతో పాటు వివిధ కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులు పట్టుబడ్డారు. అరెస్ట్ అయిన వారిలో ఆర్టికల్ 18కు చెందిన 36 మంది, ఆర్టికల్ 20కి చెందిన 30 మంది, అరెస్టు వారెంట్లు ఉండి పరారీలో ఉన్న 6 వ్యక్తులు, ఆర్టికల్ 14 మరియు 22లను ఉల్లంఘించి మరో 2 ఉన్నారు. పట్టుబడిన వారందరినీ తగిన చట్టపరమైన చర్యలకు తీసుకుని అనంతరం సంబంధిత అధికారులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. కాబట్టి కువైట్లో అనేది తనిఖీలు అనేది భయంకరంగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య మనం జులబుల్ సూక్లో ఆల్రెడీ చూసే ఉంటాము, న్యూస్ వినే ఉంటారు మీరు కూడా. జులబుల్ సూక్ మొత్తాన్ని జల్లెడి బట్టి అంతా సాఫ్ క్లీన్ చేసినారు. అకామ లేని వాళ్ళని అందరినీ పట్టుకున్నారనమాట. కాబట్టి ఒక్కొక్క మంతకాలో ఒక్కొక్క రోజు చేసే అవకాశం అయితే ఉండాది. అలాగే మరో న్యూస్ చూసినట్లయితే సిఐడి అధికారులని చెప్పి దారి దోపిడీ, పోలీసులు గాలింపు అనమాట. కువైట్లోని ఫింతాస్ ప్రాంతంలో సిఐడి అధికారులమంటూ నమ్మించి ఓ విదేశీయుడిని దోచుకున్న 2 వ్యక్తుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాధిత విదేశీయుడు ఇంటికి వెళ్తున్న సమయంలో అతనిని అడ్డుకున్న నిందితులు మత్తు పదార్థాలు తనిఖీ పేరుతో సోదాలు చేసి అతని వాలెట్, సివిల్ ఐడి కార్డున్న లాక్కున్నారు. దీనిని అతను నిరసించడంతో అతనిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు బలవంతపు దోపిడీ, సిఐడి అధికారుల రూపంలో మోసం చేసినట్లు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు డిటెక్టివ్ దర్యాప్తును వేగవంతం చేశారు. అలాగే మరో న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాము. 12 ఏళ్ల విరామం తర్వాత వాహనదారులకు అందుబాటులోకి సబాల్ నాసర్ వంతెన. కువైట్ సిటీ ఆగస్టు 17 పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నూరా అల్ మాషాన్ సోమవారం సబాల్ నాసర్ వంతెనను ప్రాజెక్టును తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని, తాజా పరిస్థితులను ఆమె క్షేత్రస్థాయిలో సమీక్షించారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో సహకారంతో ఈ వంతెనలోని కొన్ని కీలక విభాగాలను వాహనాల రాకపోకల కోసం ప్రారంభించారు. సల్వా వైపు నుండి 6వ రింగ్ రోడ్డు, 6th రింగ్ రోడ్డు ద్వారా రూట్ 604 కబ్దు వైపు వెళ్లే వాహనదారులకు, అలాగే జహరా వైపు నుండి 6వ రింగ్ రోడ్డు ద్వారా రూట్ 604 వైపు వెళ్లే వాహనదారులకు ప్రయోజనం చేకూరేలా ఈ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధతో పునఃప్రారంభించింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ వంతెన పనులు పూర్తిగా పూర్తయితే 6వ రింగ్ రోడ్డు రూట్ 604లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా స్థానిక ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. అలాగే ఇవాళ కువైట్లో బంగారం ధరలు ఒకసారి చూద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 43 దినార్ల 220 ఫీల్స్ అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 39 దినార్ల 660 ఫీల్స్ అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర 37 దినార్ల 860 ఫీల్స్ అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల బంగారం ధర 32 దినార్ల 460 ఫీల్స్ అయితే ఉందన్నమాట. వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 1 కువైట్ దినార్ ఇండియన్ రూపీస్లో 309 రూపాయలు అయితే లభిస్తాయి.